ఇలా స్టెప్స్ ఎక్కుతుండే చూడండి, కోతితొక్కడు ఆటలాడుతుండు, నిప్పుతో గేమ్స్ ఆడుతుంది తెలియట్లే. సో చూడండి ఇక్కడ టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట. సో పైన చూడండి అసలు ఎలా అసలు న్యాచురల్ గా ఫామ్ అయిపోయింది అనమాట. ఇదంతా లైమ్ స్టోన్ ఇదంతా చూడండి అసలు ఎంత బాగా ఉందంటే. బయట ఎంత వేడిగా ఉంది, ఈ కొండ లోపల మాత్రం చల్లగా ఉందన్నమాట. చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ పైన. నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది మేము వచ్చే టైంకి. సో చూడండి కళ్యాణం జరిగింది ఇప్పుడే. అందరూ దర్శనం చేసి దండం పెట్టుకుంటున్నారు. సో సుబ్రహ్మణ్య స్వామికి ఏమో క్లాత్ వేస్తున్నారు, టైం పడుతుందేమో దర్శనానికి. సో ఇక్కడ వెయిట్ చేస్తాము. సో హోమం కూడా జరుగుతుంది. సో హోమం కూడా ఇప్పుడే అయిపోయినట్టుంది. సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం దర్శనం కోసము. సో మేబీ ఇప్పుడు అభిషేకం కూడా ఉందన్నమాట. సో అభిషేకం కోసం చూస్తాము. చూడండి అభిషేకం రెడీ చేస్తున్నారు అంతా. సో మేము ఫస్ట్ టైం వచ్చిన అభిషేకము, కళ్యాణము, హోమం అన్ని చూసేస్తున్నాము. చాలా బాగా అయితే దర్శనం జరుగుతుంది మాకు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఫుల్ అభిషేకం మొత్తం చాలాసేపు వరకు తీసాను వీడియో, మొత్తం పెడుతున్నాను చూడండి.
శాంతిగా ఉంటుంది చూడండి. సో అభిషేకం అవుతుంది, అయిపోయింది. సో మేము ఇంకా పైన వల్లి సమేత అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ కింద నుంచి ఇంకో స్టెప్స్ ఎక్కాలన్నమాట పైకి. ఇంకొంచెం కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కితే అమ్మవారి టెంపుల్ వస్తుంది. సో ఇక్కడ చూడండి కళ్యాణమైనది. సో చూడండి అసలు ఎంత బాగా న్యాచురల్గా ఫామ్ అయినంటే అంత బాగా న్యాచురల్గా ఫామ్ అయినాయి ఇక్కడ. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ కొన్ని స్టెప్స్ ఎక్కితే పైన అమ్మవారి టెంపుల్ వస్తుంది అనమాట. సో ఇది స్వామి టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో పైన అయితే ఎక్కుతున్నాం చిన్నగా స్టెప్స్. ఇవి ఎన్ని ఉంటాయో కౌంట్ చేయలేదు. కింద ఉన్న స్టెప్స్ అయితే 272 అనమాట. చూడండి స్టెప్స్ మీద నుంచి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది అనమాట. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ దర్శనం చేసుకోవడం మాత్రం. చూడండి ఇక్కడ కొండల్లో చూడండి ఎండ పడుతుంది కొంచెం, అలా చాలా నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది ఇక్కడ, అంత గ్రీనరీగా చాలా బాగుంది అనమాట. సో అమ్మవారు ఆరతి తీస్తున్నారు. ఇక్కడ కళ్యాణం చేసినట్టున్నారు. సో అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. अप्ते सर्वसजते सर्वमेव तेनाप्नोति सर्वं जयति। సో దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. జస్ట్ అలా సెల్ఫీలు తీసుకుంటున్నాము, చాలా బాగుంది అనమాట. ఇక్కడ సెల్ఫీస్ అలా అలా ఫొటోస్ చేసుకున్నాము. సో మొత్తం టెంపుల్ చూడండి రౌండ్గా ఎలా అంటే అసలు మొత్తం చూడండి. సో బయట అయితే ఇలా ఉంది టెంపుల్ బయట. సో ఈ కొండల్లో అసలు టెంపుల్ ఎలా కట్టారు అనేది చాలా బాగా కట్టారు పైన. సో ఇలా ప్రదక్షిణం చేయొచ్చు ఇక్కడ. ఒక రౌండ్ అయితే చేసాము, ఒక రౌండ్ ప్రదక్షిణం అయితే చేసాము. సో చూడండి సూర్యకాంతులు కూడా ఎలా వెలుగుతుంది ఇక్కడ.
సో నటరాజ స్వామి కూడా ఉన్నారు. కొండలు అయితే చూడండి ఎంత బాగుందంటే ఇంకా చూడాలనిపిస్తుంది చూసే కొద్ది ఇక్కడ. సో ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడు. సో అది కూడా వీడియో చేస్తాను చూడండి. సో జస్ట్ మేము ఇద్దరం ఫోజ్ చేసాం అలా. సో దర్శనం చేసుకుని అయితే కింద స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ కొన్ని దీపాలు వెలిగించేసి కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించేసి మేము మెల్లగా కిందికైతే వెళ్ళిపోతాము. సో చూడండి మా బ్యాక్ సైడ్ ఎలా ఉంది, అసలు చాలా బాగుంది అనమాట, నీట్ గా ఉంది. సో స్టెప్స్ అయితే దిగేస్తున్నాము మెల్లగా. సో స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించేసి చిన్నగా కిందికైతే వెళ్ళిపోతాము. సో దీపాలు అయితే వెలిగించేసాము. సో చూడండి ఇక్కడ జస్ట్ అలా ఫోటో తీసుకున్నాను గృహంలో కనపడేటట్టు కింద నుంచి. సో ఈ వీడియో ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లాగ్ లో కిందకి దిగేసి ఎలా వెళ్ళామో ఎలా ఏమేమి తిన్నామో అనేది చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.